పరిశుద్ధ గ్రంథములో నుండి దినవృత్తాంతంలో మొదటి పుస్తకం 4వ అధ్యాయము 9వ వచనం. యెబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యెబ్బేజు అని పేరు పెట్టాను. కంటిన్యూ చేద్దాం. యెబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థించగా దేవుడు అతని మనవిని చేసిన దానిని అతనికి దయచేసెను. గంభీరంగా చప్పట్లు కొడదాం. మంచిది. చదువుబడినటువంటి దైవ వర్తమానములో దేవుడు శ్రేష్టమైన అద్భుతమైన మాటలు ఇక్కడ రాసి ఉంచారు. దేవుని గ్రంథం మనం చదువుతున్నప్పుడు దేవుడు అనేక విషయాలు ఈ అంత్య దినాల్లో మానవుడు ఎలా బ్రతకాలో, విశ్వాసంలో పడిపోకుండా ఎలా జీవించాలో దేవుడు చాలా క్షుణ్ణంగా మాట్లాడుతూ ఉంటాడు. బైబిల్ చదివిన వారికి, చదువుతున్న వారికి, చదివే వారికి ఈ మాటలు మనసున ఉంటాయి. గమనించాలి. ఇక్కడ ఒక భక్తుని గురించి బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. పేరు యెబ్బేజు. పేరు వినడానికి కూడా విచిత్రంగానే ఉంది కదా. యెబ్బేజు. యెబ్బేజు అనగా శ్రమలు కలిగించేవాడు అని, లేక బాధ కలిగించేవాడు అని అర్థం వస్తుంది. ఎందుకు ఆ పేరు పెట్టారు? ఆ పేరు పెట్టాల్సిన అవసరమే ఉంది అని మనం ఆలోచిస్తే చాలా విషాదకరమైన మాటలు మనకు అర్థమవుతాయి. ఎవరు కూడా పేరు విషయంలో ఇలాంటి పేరు పెట్టుకోవడానికి ఇష్టపడరు. ఇష్టపడతారా? నేను అంటాను, మనం పెంచుకునే కుక్కలు కూడా ఇంగ్లీష్ పేర్లే పెడుతున్నారు. మనం ఇంగ్లీష్ పేర్లే పెట్టుకుంటున్నారు కదా. ఇంట్లో పిల్లులకు కూడా ఇంగ్లీష్ పేర్లే పెడుతున్నారు. మనుషులకు మాత్రం మరి ఎంత మంచి పేర్లు పెట్టాలి. ఆ తల్లి ఎందుకు ఆ పేరు పెట్టింది అంటే, ఈ కుమారుని నేను కంటున్నాను, వీడు నాకు శ్రమను కలగజేశాడు. అక్కడ రాయబడుతుంది, మీరు గమనిస్తే, వేదన పడి కంటిని అని ఉంటుంది. ప్రసవ వేదన వేరు, వేదన వేరు. ప్రసవ వేదన అంటే అది మనస్సులో ఉండేది కాదు, శరీరానికి కలిగే బాధ. కానీ మనస్సుకు కలిగే బాధ యెబ్బేజు యొక్క తల్లిగారు అనుభవిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ దినవృత్తాంతంలో మొదటి పుస్తకం మనం మొదటి నుండి చదువుకుంటూ వస్తే మనకి ఏమర్థమవుతుందంటే, ఆయన ఈయనను కానేను, ఈయన ఆయనను కానేను కంటిన్యూషన్గా ఇంచుమించు ఒక 500 పేర్లు ఉంటాయి. ఈ 500 పేర్ల మధ్యలో ఒక యెబ్బేజు యొక్క చరిత్రను మాత్రమే రాయబడుతూ వచ్చింది. ఒక యెబ్బేజును గురించే వివరంగా రాయడం జరుగుతుంది. మీకు అర్థమవుతుందా? అందరి పేర్లు చెబుతూ ఒక పేరు చెప్పి ఆ పేరును గురించి వివరించినప్పుడు ఎందుకు ఆ వ్యక్తిని గురించి అంత ఇదిగా వివరిస్తున్నారని మనం ఆలోచిస్తాం. ఉదాహరణకి మీకు చెప్తున్నా,
ఎంతో మంది క్రైస్తవులు, భక్తులు, ప్రార్థనాపరులు ఈ భూమి మీద ఉన్నతమైన జీవితం జీవించి వెళ్ళారు. అయితే కొంతమంది చరిత్రలు మాత్రమే లిఖితపూర్వకంగా హృదయములో ఉంచబడి ఉన్నాయి. స్తోత్రం చెప్పండి, గంభీరంగా చెప్దామా? హల్లెలూయా. ఎంతో మంది క్రైస్తవులైన వారు, మిషనరీలు వారి యొక్క సేవలో ఉన్నతమైన సేవ చేశారు. కానీ కొంతమంది మాత్రమే చరిత్రలో లిఖించబడుతూ వచ్చారు. మరి మిగిలిన వారి పేర్లు ఎందుకు రాయబడలేదు అంటే, ప్రార్థనలు చేశారు, భక్తి చేశారు, కానీ చరిత్రలో నిలిచిపోయే భక్తి చేయటం లేదు. ఒకప్పుడు మా వాడు, లేకపోతే ఒకప్పుడు మా తాతగారు, ఒకప్పుడు మా ఇంటి ఒక వారసుడు ఉండేవాడు, మంచి భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, లేక మంచి దాన ధర్మాలు చేసేవాడు అని చెప్పుకోవటానికి ఒక చరిత్ర క్రైస్తవుని జీవితంలో లేకపోతే నీవు నేను జీవించే జీవితం వ్యర్థమే. ఉదాహరణకి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదొక పెద్ద సిటీ. ఆ సిటీలో ఉన్న ప్రెసిడెంట్ గారు ఆ దేశంలో ఉన్న క్రైస్తవులను, మిషనరీలను, సేవకులను అందరినీ పిలిపించి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, భారతదేశం అనే హిందూ దేశానికి స్వార్థను ప్రకటించడానికి ఎవరైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా అనేసి ఒక ప్రశ్న ఆ మీటింగ్లో బయటికి వచ్చింది. అయ్యయ్యో, ఏ దేశానికైనా వెళ్తాము కానీ భారతదేశానికి వెళ్ళడం కష్టం, వెళ్ళలేము అని చెప్పేసి చాలా మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఒక్కరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయితే ఈ సభ ఇంచుమించు 10-12 రోజులు జరిగిన సభ. ఒక యవనస్తుడు 16-17 సంవత్సరాల యవనస్తుడు లోపలికి రాకుండా ఈ సభలో ఏం జరుగుతుందో వింటూ ఉన్నాడు. లోపలికి రావడం లేదు కానీ వింటూ ఉన్నాడు. చాలా రోజులు గడిచింది, ఎవరు కూడా భారతదేశమునకు సువార్త ప్రకటించడానికి ముందుకు రావట్లేదు. అప్పుడు మాసిపోయిన బట్టలతో, చిరిగిపోయిన బట్టలతో 17 సంవత్సరాల బాలుడు లోపలికి వచ్చి, నేను వెళ్తానని చేయెత్తాడు. ఎవరు నువ్వు అన్నాడు. పాత చెప్పులు కుట్టుకునే ఒక చిన్న కూలివాణ్ణి, నా పేరు విలియం కేరీ. అయ్యా, నేను భారతదేశానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, నన్ను పంపించండి, నేను వెళ్తాను అని చెబితే, నువ్వు పనికి రామన్నారు. అక్కడికి వెళ్ళాలంటే జ్ఞానం కావాలి, బైబిల్ గ్రంథంలోని వివరణలు కావాలి, యేసుక్రీస్తు గురించి చెప్పడానికి ధైర్యం కావాలి, ప్రాణాలు పెట్టగలిగినటువంటి సమర్పణ కావాలి. అసలు నీకు చదువు లేదు, సంధి లేదు, నువ్వు ఎలా వెళ్ళగలవు? సార్, నేను వెళ్తాను సార్, నన్ను పంపించండి అని బలవంతముగా ఆఫీసర్ను ఒప్పించి భారతదేశానికి రావటానికి అనుమతి తీసుకొని వచ్చారు. వస్తున్నప్పుడు ఇంచుమించు 6 నెలలు పడవ ప్రయాణంలో దొరల యొక్క కాళ్ళు, వాళ్ళకున్న బూట్లు తుడిచి, పడవను తుడిచి వచ్చిన డబ్బుతో వ్యర్థం చేయకుండా దాచిపెట్టి, ప్రియులారా, సువార్త సేవకు భారతదేశంలో ఉపయోగించాడు విలియం కేరీ గారు. తనకంటూ ఏమీ మిగిల్చుకోలేదు, తన కుటుంబానికి ఏమీ మిగిల్చలేదు. నేను అంటున్నాను, ఆయన కంటే ఉన్నతమైన చదువు చదివిన వాళ్ళు ఉన్నారు, ఆయన కంటే గొప్ప సేవ చేసిన వాళ్ళు ఉన్నారు, ఆయన కంటే మంచి ప్రార్థనా పరులు ఉన్నారు, కానీ చరిత్రలో వారు ముద్రించబడలేదు. చదువు రాని వాడు, చెప్పులు కుట్టుకునేవాడు, పాత చెప్పులు కుట్టుకొని జీవనమును గడుపుకునే ఒక యవనస్తుడు భారతదేశమునికి వచ్చి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కొట్టినా, తిట్టినా, అవమానపరిచినా దేవుడి కొరకు అన్ని సహించి ఓర్చుకొని ఈరోజు తెలుగు బైబిల్ గ్రంథాన్ని నీ చేతికి అప్పగించాడు. చూసారా? చరిత్రలో నిలిచిపోయిన జీవితం. ఆమేన్, హల్లెలూయా. మావాడు మంచి ప్రార్థనాపరుడు, మా
మావాడు మంచి పరిచారకుడు, మావాడు ఇదిగో సేవకుల వెంట ఉంటాడు, మంచి మంచి సేవ చేస్తాడు, బైబిల్ బాగా చదువుతాడు, ఆరాధన బాగా చేస్తాడు, మంచిదే, ఇవన్నీ చేయటం మంచిదే. కానీ చరిత్రలో నిలిచిపోయే జీవితం నీకు ఉందా లేదా? ఆమేన్. స్తోత్రం కలుగునగాక. ఒక తరం అయిపోతుంది, 2 తరాలు అయిపోతాయి, 3 తరాలు అయిపోతాయి, 4వ తరం మనం గుర్తు ఉండాలి అంటే చరిత్రలో నిలిచిపోయే విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉండాలి. స్తోత్రం చెప్దామా? ప్రైజ్ ద లార్డ్. ఉదాహరణకి చెప్తున్నా, గుంటూరు యాసన్న గారు చనిపోయి చాలా సంవత్సరాలు అయింది. అయ్యా సేవ మంచి సేవ చేశాడు. ఆయన గుంటూరు యాసన్న గారు అనగానే ఏ పరిచయం గుర్తుకొస్తుంది? పాటల పరిచయం గుర్తుకొస్తుంది. వస్తుందా కదా? మన తరం గడిచిపోయినా, ఇంకొక తరం గడిచిపోయినా, గుంటూరు యాసన్న గారు అంటే చరిత్రలో నిలిచిపోయే సేవ చేశాడు, చరిత్రలో నిలిచిపోయే సంఘ పరిచారకుడిగా నిలిచిపోయాడు, చరిత్రలో నిలిచిపోయే పరిచర్యను ఆయన చేశారు. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఒక సాధు సుందర్ సింగ్ గారు అయితేనే, విలియం కేరీ గారు అయితేనే, ఆర్ఆర్కే మూర్తి గారు అయితేనే, ఇలాగ చెప్పుకుంటూ వెళితే ఎంతో మంది సేవకులు ఈరోజు మీరు చూస్తుంటారు. అక్కడక్కడ ఓపెన్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. గుర్తుందా మీకు? ఓపెన్ మీటింగ్స్ అంటే ఎప్పుడో ఎవరికి ఎప్పుడు ఎలా మొదలైంది ఎవరికి తెలియదు. తెలుసా మీకు? తెలుసా? జాన్ వెస్లీ అనే ఒక దైవజనుడు ఓపెన్ మీటింగ్స్ పెట్టాలి అని చెప్పేసి ఊరూరు తిరిగి కొన్ని సంవత్సరాల ప్రయాస, ఇల్లు తిరిగి ఇంటింటికి ఒక కరపత్రం ఇచ్చి పలానా రోజు మీటింగ్స్ ఉంటాయి, పలానా రోజు మీటింగ్స్ ఉంటాయి, ఓపెన్ మీటింగ్స్ పెట్టాం, పలానా చేలో పెట్టాం, పలానా స్థలంలో పెట్టాం. ఆ రోజుల్లో సైకిల్ ఉండేటివి కాదు, ఆ రోజుల్లో లైట్లు ఉండేవి కాదు, సౌండ్ సిస్టమ్ ఉండేటివి కాదు. ఆ రోజుల్లో కాలినడకనే ఊరూరు తిరిగి ఇంటింటికి వెళ్ళి సువార్తను ప్రకటించి కరపత్రాలు ఇచ్చి మీటింగ్ ఆహ్వానించి, వాళ్ళ గురువు గారు అన్నాడంట, మరి నువ్వు పక్కకు పోయావు, నీకు సేవ అంటే తెలియదు, భక్తి అంటే తెలియదు, ప్రార్థన అంటే తెలియదు, నా మాట వినరా, నా దగ్గర ఉండరా అని చెప్పాడు. అయ్యా నన్ను దేవుడు సేవకు పిలిచాడు, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, నేను వెళ్ళాలి అని చెప్పేసి సెలవు తీసుకొని వచ్చారు. ఒకానొక సందర్భంలో వాళ్ళ గురువు గారు లాడ్జీలో నుంచి చూస్తున్నారంట. లాడ్జీలో చూస్తుంటే చాలా మంది లాంతర్లు పట్టుకొని ఎక్కడికో ప్రయాణం గడుతున్నట్టు, ఏంట్రా ఊరు వల్ల పోతా ఉంది, అక్కడికి వెళ్తున్నారని తన దగ్గర ఉన్న పరిచారకుని అడిగారు. ఆయన అన్నారు, మీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన జాన్ వెస్లీ అనే బ్రదరు ఓపెన్ మీటింగ్స్ పెట్టారండి, ఆ మీటింగ్ తండోపతండాలుగా జనాలు వస్తున్నారు, సౌండ్ సిస్టమ్ లేదు, లైటింగ్ లేదు, ఎవరి లాంతర్ దగ్గర వాళ్ళే లాంతర్ పట్టుకొని దారి వెంట వెళ్తా ఉన్నారు. అక్కడ లాంతర్లో ఆ రోజు పరిచయలు ప్రారంభమయ్యాయి. ఓపెన్ మీటింగ్స్ ప్రధాన కారకుడు జాన్ వెస్లీ. ఆమేన్. స్తోత్రం కలుగునుగాక. ఒక పరిచర్య, ఒక ప్రార్థన, ఒక సాక్ష్యం పరిమళించాలి. ఏదో సేవ చేశారు, ఏదో భక్తి చేశారు, ఏదో పరిచర్య చేశారు అనేది కాదు దేవుడు ఆశిస్తుంది. చరిత్రలో నిలిచిపోయే ఒక అద్భుతమైన విశ్వాసం నీలో కనపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో మీరు చూడాలి, నేను చెప్పిన సంగతులు మీరు ఆలోచించండి. పైన కొన్ని మాటలు మనం చదువుదాం. 4వ అధ్యాయంలో మొదటి నుండి చదవండి చాలు. చూడ అన్ని కన్యను పేర్లే వస్తాయి, అన్ని పేర్లే వస్తాయి, పేరుకు మాత్రమే వాళ్ళు ఉన్నారు, కానీ చరిత్రలో నిలిచిపోయిన వాడు ఎబ్బేసు. స్తోత్రం చెప్పండి. అతని గురించి దేవుడు వివరిస్తూ వచ్చాడు. పరిశుద్ధాత్ముడు కొన్ని వివరణలు రాశాడు. రాసింది 2 వచనాలైనా అద్భుతమైన వచనాలు ఎబ్బేజు గురించి రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఆమేన్.
ఎబ్బేజు గురించి మరలా ఎక్కడ కనబడదు. ఈ 2 వచనాలు అయినప్పటికీ ఎబ్బేజు యొక్క చరిత్ర చిరస్మరణీయంగా నిలిచిపోయింది. సంఘంలో ఏదో సభ్యులుగా ఉన్నాం, సంఘంలో ఏదో విశ్వాసులుగా ఉన్నాం, సంఘంలో పరిచారకులుగా ఉన్నాం, సంఘంలో ఆరాధికులుగా ఉన్నాం, సంఘంలో పాటలు పాడేవారుగా ఉన్నాం. అంతేనా? చరిత్రలో నిలిచిపోయే జీవితం ఏమైనా ఆలోచన ఉందా? ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. తిమోతి అనే ఒక యవనస్తుని గురించి పౌలు గారు సాక్ష్యం ఇచ్చారు. అయ్యా, నీలో ఉన్న విశ్వాసం నేను మీ అమ్మలో చూశాను. స్తోత్రం, హల్లెలూయా. మీ అవ్వలోను కూడా చూశాను. తరతరాలు నిలిచిపోయే విశ్వాసము వారు కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. పేరుకు మాత్రమే కాదు నువ్వు ఉండాల్సింది, చరిత్రలో నిలిచిపోయే విశ్వాసిగా ఉండాలి. చరిత్రను తిరగరాసే ఒక విశ్వాసిగా ఉండాలి. ఆమేన్. అకుల్లా ప్రిస్కిల్లా అనే ఒక మంచి కుటుంబం, మంచి ఫ్యామిలీ. ఆ రోజుల్లో మందిరానికి ఎక్కడ స్థలం లేకపోతే ప్రేమైన దేవుని సంఘమా, అకుల్లా ప్రిస్కిల్లాలో వారి కుటుంబంలో స్థలం ఇచ్చి సంఘ పరిచర్య ప్రారంభించారు. ఆమె పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళి పౌలు గారికి ఏమి తక్కువ కాకుండా అన్ని సమకూర్చుచు వచ్చిన కుటుంబం, చరిత్రలో నిలిచిపోయిన కుటుంబాలు. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. బైబిల్లో ఒక చిన్న దాని గురించి రాయబడుతుంది, గుర్తు చేస్తున్నా నేను, మీకు రెఫరెన్స్ ఏమక్కర్లేదు. సిరియా దేశంలో నయమాను అనే ఒక వ్యక్తి ఉన్నవాడు. అతడు సైన్యాధిపతి. అతని ఇంటికి ఒక చిన్నది ఒక బానిసగా తీసుకొని రాయబడింది. పేరు రాయబడలేదు, కానీ ఆమె చేసిన ఆ పరిచర్య దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. చూసారా, అది జీవితం. ఆమేన్, ఆమేన్. అది జీవితం. జీవ గ్రంథములో ఆమె చేసిన పరిచర్య గురించి దేవుడు రాయించే. చూసారా, అది కావాలి మనకి. విశ్వాసిగా బ్రతకడం పెద్ద విషయం కాదండి. విశ్వాస జీవితం సాక్ష్యమై పరిమళించాలి. ఆమేన్. స్తోత్రం కలుగునుగాక. బైబిల్లో దేవుడు రాయించిన కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నా. కానుకలు పెట్టే దగ్గర యేసు ప్రభుల వారు నిలబడ్డారు. చూడండి, అనేకులు కానుకేశారు. కానుక వెయ్యని వాళ్ళంటూ ఎవరు లేరు, అందరూ వేశారు. కానీ దేవుడు ఆశ్చర్యపోయేంత కానుక వేసింది ఒక తల్లి. ఎవరమే? పేద విధవరాలు. స్తోత్రం కలుగునగాక. దేవుడు మెచ్చుకునేంత కానుకేసింది. నేను అంటున్నా, నువ్వు సంఘములు అనేకులు మెప్పించవచ్చు, సమాజంలో అనేకులు మెప్పించవచ్చు నీ జ్ఞానము ద్వారా, నీ తలాంతుల ద్వారా. కానీ దేవుణ్ణి మెప్పించగలిగిన క్రైస్తవ జీవితమే దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం కలుగునగాక. ప్రభుకు మహిమ కలుగునగాక. నేనంటాను, సేవకుని కూడా నువ్వు మెప్పించవచ్చు. ఆమేన్, ఆమేన్. దేవుడు నీకు ఇచ్చిన మాట వాక్చాతుర్యముతోనో, తెలివితోనో, జ్ఞానముతోనో, ధనముతోనో, తలాంతులతోనో నువ్వు మెప్పించగలవు. ఒక వ్యక్తి బాగా పాట పాడాడు అనుకోండి, మంచి ఆలాపన చేసి, సూపర్ పాడారండి బ్రదర్ గారు, చాలా అద్భుతంగా పాడారండి బ్రదర్ గారు, అయిపోయింది. ఒక రోజు, 2 రోజులు, ఒక వారం, ఒక నెల పొగుడుతారు, అయిపోయింది. ఆ బ్రదర్ పాటలు బాగానే పాడతాడండి, అయిపోయి క్లోజ్. కానీ దేవుడు చేత గణపరచబడిన వాడే దేవుడు కావాలి. ఆమేన్. స్తోత్రం కలుగునగాక. నీ విశ్వాసం ఊరికే పేరుకి నిలబడిపోయావా? సంఘంలోనైనా సమాజంలోనైనా పేరుకే ఉందా నీ జీవితం?
సంఘంలో ఒక విలువ, ఒక ఘనత నీకంటూ రాయించాడు దేవుడు. బైబిల్లో గనురాలైన చదవండి, చెప్పండి. సునేమియురాలు, దేవుడు చెప్పిన మాట. అక్కడ చాలా మంది గనులు ఉన్నారు, కానీ శూన్యము అనే ప్రాంతంలో ఒక్క స్త్రీ మాత్రమే బైబిల్లో రాయించబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక స్త్రీ మాత్రమే కనురాలు అని ముద్రించబడింది. అక్కడ ఉంటుంది ఆ పక్క అధ్యాయంలో 17వ అధ్యాయంలో ఉంటుంది. సారేపతు అనే ఒక ఊరిలో, చెప్పండి, విధవరాలు ఉండెను. ఒకతే ఉందా? ఆ ఊరంతటికి ఒకతే ఉందా విధవరాలు? చరిత్రను తిరగరాసి కొన్ని పనులు మనం చేసినప్పుడే దేవుడు అనేకులకు గుర్తుండిపోయేలా చేస్తారు. ప్రభుకు మహిమ కలుగునగాక. హల్లెలూయా, స్తోత్రం కలుగునగాక. ఈ రోజుల్లో సేవ జరుగుతూ ఉంది. నేను ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నాకు అనిపించింది, మనం చరిత్రలో నిలిచిపోకపోతే చేసిన సేవ వ్యర్థమే, పాడిన పాటలు వ్యర్థమే. ఊరిగా టీపీ గుర్తుగా కొన్ని ఫోటోలు పెట్టుకుంటారు, ఎప్పుడన్నా గుర్తుగా దండ వేయడానికో గుర్తు చేసుకోవటానికో ఒక మూలకు పెట్టి ఉంటారు అంతే. ఎవరైనా ఎప్పుడో చూసినట్టుంది, ఎక్కడో ఈ ఫోటో చూసినప్పుడు కదా, ఒకప్పుడు ఉండేవాడంట పాస్టర్ గారు, అంతే. కానీ ఒక విలియం కేరీని గుర్తు చేస్తే, ఒక మదర్ తెరిసాను గుర్తు చేసుకుంటే, ఒక కాటన్ దొరను గుర్తు చేసుకుంటే చరిత్రను తిరగరాశారు వీళ్ళంతా. ఆమేన్. ఎబ్బేజు 2 లైన్లో మాత్రమే ఉంటాడు. వాళ్ళందరూ అక్కడ రాయబడతారు, తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడాయన. ఆమేన్. సహోదరులు కన్నారు, సహోదరులు ఉన్నారు, సహోదరులు పరిచర్లు ఉన్నారు, సంఘంలో ఉన్నారు, అనేక విధాలుగా ఉన్నారు వాళ్ళు. కానీ ఘనము పొందిన వారెవరు? ఎబ్బేస్. హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట అడుగుతా నేను, టైం అయింది పర్లేదు. వంట చేసే ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు చెప్తారా? వంటలో ఫేమస్. ఏం పేరు? భీమా. ఏం పేరు? ఎవరు చెప్పరు? చూడలేదా మీ టీవీలో వంట చూడరా? సీరియల్లో చూస్తారులే. ఆయన పేరు గుర్తులేదా మీకు? చెప్పండి, నాకు అర్థం కాలేదు. షెఫా ఏదో అంటారు ఆయన, ఏమంటారు? మీకే గుర్తులేవు వంట చేసేది. బైబిల్ ఒక ఆయన ఉన్నాడండి, పరాక్రమశాలి అని పేరు పొందినాడు. చెప్పండి, పరాక్రమశాలి. ఏం పేరు ఆయన పేరు? గట్టిగా గట్టిగా చెప్పాలి. ఆయన పేరు అడిగిన నేను. పరాక్రమశాలి అని బిరుదు పొందిన వ్యక్తి ఎవరు? మర్చిపోయారా? గిద్యోను. శబ్దం. హల్లెలూయా. ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు ఎవరు లేరా? ఎవరు లేరు. నేను అది చెప్తున్నా. ఉన్నామంతే, భూమికి భారంగా సంఘాన్ని నింపుతున్నాం అంతే. కానీ దేవుని చెత్తని నెరవేర్చే వాళ్ళు లేరే, అది దేవుడు కోరుకుంటాడు. గొర్రెల కాపరి రాజు అయ్యాడు. పేరు చెప్పండి ఎవరైనా, గట్టిగా చెప్పాలా, ఫాస్ట్గా. అందరికంటే ఎక్కువ జ్ఞానం కలిగిన వారెవరు? మరణకరమైన స్థితిలో కూడా తిరిగి జీవాన్ని పోసుకున్న రాజు ఎవరు? గట్టిగా చరిత్రలు చూశారా? ఎన్నో సంవత్సరాల ఏళ్ల తరబడి కాలాలు దొల్లిపోయాయి, వాళ్ళ పేర్లు మీ గుండెలో నిలిచిపోయాయి. స్తోత్రం. అర్థమవుతుందా? అర్థమవుతున్నాయా? నేను అంటాను, కొంతమంది పిల్లలు అంటారు, నువ్వు చచ్చిపోయాయి, నువ్వు చచ్చిపో, ఎందుకు ఊరికి భారం ఇంటికి?
నువ్వు చచ్చిపో. అమ్మని అనేవాళ్ళు లేరా? నాన్నని అనేవాళ్ళు లేరా? నీదొక బ్రతికేనా? నీదొక జీవితమేనా? ఉన్నాయి లేవా ఈ సమస్యలు? స్తోత్రం కలుగునగాక. నయోమి, రూతమ్మ లాంటి ఆ కుటుంబాలు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏ కుటుంబాలు? నయోమి, రూతు లాంటి కుటుంబాలు సంఘములో నిలిచిపోవాలి. దేవుడు ఆశపడుతున్న కుటుంబాలు ఇవే. అకుల, ప్రిస్కిల్ల లాంటి దాంపత్య జీవితం కలిగిన వాళ్ళు సంఘంలో ఉండాలి. నేను అవి అడుగుతున్నది. పేరుకు మాత్రమే మన సంఘంలో ఉండటం కాదు, పేరుకు మాత్రం బైబిల్ చదవడం కాదు, చరిత్రలో నిలిచిపోయే విధంగా. దైవజనుడు యేసన్న గారు ఆ పాట రాశాడు. 27వ సంవత్సరం 30వ అనుకుంటా. పరిమళించనే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందు. చూసారు, పరిమళించింది సాక్ష్యం. సాక్ష్యం పరిమళించాలి. నీ విశ్వాస సాక్ష్యం, నీ పరిచయ సాక్ష్యం, నువ్వు చెప్పే ఉపదేశం, నువ్వు వింటున్న ఉపదేశాలు అన్ని కూడా పరిమళించాలి. నువ్వు వేసే కానుకను కూడా దేవుడు చూడాలి. స్తోత్రం కలుగునగాక. చూడాలి, ప్రతిదీ కూడా దేవుడు చూడాలి. మీరు ఆ మాట ఒక్కటి చదివి ప్రార్థన చేద్దామండి. 4వ అధ్యాయంలో ఎబ్బేజు చేసిన ప్రార్థన ఒక్కటి చదువుకొని ప్రార్థన చేస్తాం. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించే, నా సరిహద్దులను విశాలపరిచిన ఎడల దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసను. స్తోత్రం చెప్పండి. అంటే నేనేం చెప్తున్నాను తెలుసా? ఇట్టి ప్రార్థన చేసిన వాళ్ళు ఈ 500 పేర్లలో ఒక్కడు కూడా లేడు. ఎందుకు రాయించి ఉంటారని మీరు ఆలోచించాలి. పేర్లు మనకు అర్థం కాదు, ఏంది బుర్ర పిచ్చెక్కిపోతూ ఉంటుంది. ఆయన కంటే మనకేంటి, ఈయన ఆయనను గాను, ఈయన ఆయనను గాను, ఈయన ఆయనను గాను, ఈయన కంటే మనకేంటి, బైబిల్లో ఇది రాయడం వల్ల మనకేం ఉపయోగం అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా అనిపించలేదా? నాకైతే చాలాసార్లు అనిపించింది. ఇన్ని పేర్ల మధ్యలో ఒక ఎబ్బేజు ఒక చిన్న హిస్టరీ రాశాడు. వీళ్ళు పేరుకు మాత్రమే భూమి మీద ఉన్నారు, కానీ పేరును తెరగ రాసిన వాడు ఎబ్బేజు. స్తోత్రం కలుగునగాక. ఈరోజు దేవుని సన్నిధిలో మీకు అందరికీ గుర్తు చేస్తున్నా, ఏదో విశ్వాసగా నేను బ్రతుకుతున్నాను అనేది కాదు. నీ విశ్వాసం ప్రభువును ఆశ్చర్యపరిచేదై ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.